ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వేగంగా వెళ్తున్న రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్లో ఊహించని వేగం. క్షణాల్లో జరగకూడని దారుణం జరిగిపోయింది. బ్రిటన్ రాజధాని లండన్ సమీపంలో గుండెల్ని పిండేసేటువంటి ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసలు ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి? 80 మందికి పైగా ప్రయాణికుల పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఆల్రెడీ ఇద్దరు చనిపోయినటువంటి ఘటనలో ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు చూద్దాం. శుక్రవారం సాయంత్రం 5:15 ఆఫీస్ ముగించుకొని తమ ఇళ్లకు వెళ్లేటువంటి ప్రయాణికులతో రెండు రైళ్లు కిక్కిరిసి ఉన్నాయి. రైల్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ రెండు ప్యాసింజర్ రైళ్లు లండన్లోని ప్రసిద్ధ సెయింట్ ఫ్రాన్సిస్కస్ స్టేషన్ నుంచి అటువైపుగా వెళ్తున్నాయి. కానీ సరిగ్గా బెడ్ఫోర్ట్ నగరం వద్దకు రాగానే రెండు రైళ్లు ఒకదానికొకటి అత్యంత వేగంగా ఢీకొన్నాయి. ఈ ఈస్ట్ మిడ్లాండ్స్ రైల్వే నెట్వర్క్లో ఒక రైలు కోర్బీ నుంచి లండన్కు వెళ్తుండగా మరొకటి నాటింగ్హామ్ నుంచి అదే స్టేషన్కు వస్తుంది. సిగ్నల్ లోపమా లేక హ్యూమన్ ఎర్రరా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఈ ప్రమాద తీవ్రతకు రెండు బోగీలు కూడా పూర్తిగా నుజ్జురుజయ్యాయి. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే అందులో ప్రాణాలతో బయటపడినటువంటి పీటర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు వింటే షాక్కు గురవుతారు. పీటర్ మాటలు చెప్పాలంటే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద శబ్దంతో రెండు రైళ్లు ఢీకున్నాయి. మేము ఎమర్జెన్సీ చైన్ లాగే లోపే ఘోరం జరిగిపోయింది. క్షణాల్లో బోగీల నుంచి దట్టమైనటువంటి పొగలు వచ్చాయి. చుట్టూ చూస్తే ప్రయాణికుల ఏడుపులు, ఆర్తనాదాలు. భయంతో నేను కిటికీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను. కిందకి దిగి చూసేసరికి చాలామంది కాళ్ళు చేతులు విరిగి రక్తపు మడుగులో రోధిస్తున్నటువంటి దృశ్యాలు. ఎంతటి భయానక పరిస్థితి కలిగిందో ఊహించుకోండి అంటూ కూడా అతను చెప్తున్నారు. అంటే ఆ సమయంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని అతను ఫేస్ చేశాడో మనకు అర్థమవుతుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే నార్త్ లండన్ పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి భారీగా అంబులెన్స్లు, ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు. పరిస్థితి తీవ్రత బట్టి గాల్లోనే వైద్యం అందించేటువంటి ఎయిర్ అంబులెన్స్లను, అలాగే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసేటువంటి హిజార్డియాస్ ఏరియా రెస్పాన్స్ టీంను కూడా రంగంలోకి దించారు. అక్కడ ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 80 మందికి పైగా తీవ్రంగా కాపాడారు. దాంట్లో చాలామంది పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే రైల్వే వర్కర్స్ యూనియన్ స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామంటూ కూడా తెలిపారు. ఇక ఈస్ట్ మిడ్లాండ్స్ హైవే అధికారులు లండన్ నుంచి సెయింట్ ఫ్రాన్సిస్కస్ స్టేషన్కు వెళ్ళవలసిన మరియు రావాల్సినటువంటి అన్ని రైల్వే సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు నిన్న రాత్రి నుంచి. సాంకేతికంగా ఇంత అడ్వాన్స్డ్గా ఉండేటువంటి లండన్ రైల్వే సిస్టంలో ఇలాంటి ప్రమాదం జరగడం పైన ఇప్పుడు యూకే వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించారు అధికారులు. టెక్నాలజీ ఎంత పెరిగినా చిన్న పొరపాటు వందలాది కుటుంబాలలో చీకట్లు నింపుతుంది. ఈ ప్రమాదంలో మరణించినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం.